అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం స్టాటిస్టిక్స్ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మనం మ్యాథమెటికల్ యావరేజెస్ లో వన్ ఆఫ్ ద టైప్ అయిన జియోమెట్రిక్ మీన్ గురించి మాట్లాడుతున్నాం. జియోమెట్రిక్ మీన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నాము. అలాగే ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజు క్లాస్ లో మనం జియోమెట్రిక్ మీన్ మనం ఏంటంటే డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అనేది డిస్కస్ చేద్దాం. డిస్క్రీట్ సిరీస్ అంటే ఏంటి మీకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళకి ఒకసారి చెప్తాను. ఎందుకంటే డేటా అనేది ఇండివిజువల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటి ఫ్రీక్వెన్సీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీస్ ఉండి డేటా కనుక ఇండివిజువల్ గా ఉంటే కనుక దాన్ని మనం డిస్క్రీట్ సిరీస్ గా పిలుస్తాము. దీనికి సంబంధించిన క్లాస్ కూడా చేశాను, స్టాటిస్టికల్ సిరీస్ అని చెప్పేసి. దానికి సంబంధించి మీరు ఒకసారి వీడియో చూడండి. అసలు ఏ సిరీస్ ఎలా ఉంటుంది అనేది నేను ఎగ్జాంపుల్స్ తో కూడా చెప్పాను. సో మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది వీడియో చూస్తే. సో ఈ రోజు మన క్లాస్ లోకి డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే, నేను ఏంటంటే టైం ఎక్కువ పడేస్తున్నా, స్టాటిస్టికల్ అది టేబులేషన్స్ అది లాగరిథమ్స్ అవి చూస్తున్న టైం ఎక్కువ తీసుకుంటుందని నేను ఫస్ట్ నోట్ చేసుకున్నాను. మీ అందరికీ తెలిసిన జియోమెట్రిక్ మీన్ లాగరిథమ్స్ అవసరం అవుతాయి. అంటే మీకు స్టాటిస్టిక్స్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కానీ, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ లో కానీ, ఇలా కొన్ని టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ మనకి ఈ టేబుల్స్ ఇస్తారు. లేదా మీకు మార్కెట్ లో చిన్న బుక్స్ రూపంలో కూడా అవైలబుల్ గా ఉంటాయి. మేడం మరి మాకు ఎగ్జామ్ లో ఎలాగా అంటే, ఎగ్జామ్ లో వాళ్ళు మీకు ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళు ఆ సెంటర్ వాళ్ళు మీకు సప్లై చేస్తారు స్టాటిస్టికల్ టేబుల్స్ అనేవి. సో మీరు హ్యాపీగా మీరు ఎగ్జామ్ అయితే కూల్ గా రాసుకోవచ్చు. మీరు టెక్స్ట్ బుక్ లో మాత్రం బ్యాక్ సైడ్ లాగరిథం వాల్యూస్, యాంటీ లాగరిథం వాల్యూస్ రెండు కూడా మనకి అవసరం అవుతాయి జియోమెట్రిక్ మీన్ లో. ఓకే, ఫస్ట్ మనకి జియోమెట్రిక్ మీన్ లో మనకి ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, అలాగే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఎఫ్ కాబట్టి చూడండి, మీరు మార్క్స్ అనుకోవచ్చు, లేకపోతే వెయిట్ వాళ్ళు నచ్చినట్లు ఇస్తారు, లేదా డైరెక్ట్ గా మనకి ఎక్స్ వాల్యూస్ అని కూడా ఇచ్చేస్తారు. మనం ఏది ఇచ్చినా కూడా ఇచ్చిందని మేము ఏమనుకుంటాం, మనం ఎక్స్ వాల్యూస్ గా తీసుకుంటాం. ఎక్స్ అంటే 25, 255, 356, 0.037, 56, 65, 73 ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మనకి ఏమి ఇచ్చారంటే, ఎగ్జామ్ లో మనకి అక్కడ ఇచ్చేస్తుంటారు 5, 8, 12, 16, 24, 12, 2. ఎగ్జామ్ లో మీకు ఎక్స్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ ఇస్తారు. సో మనం లాగరిథం వాల్యూ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ n-1 అప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి, 2 కదా. 25 అంటే 2 రెండు స్థానాలు కదా. సో n అంటే 2 అవుతుంది. -1 అంటే 2 - 1 చేయాలి. 1 అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 లో 1 చేస్తే 1 పాయింట్ వస్తుంది. ఇక్కడ 255 అంటే 3 ఉన్నాయి. 3 అంటే 3 - 1, 3 - 1 చేస్తే 2 పాయింట్ వస్తుంది. ఇక్కడ 356 మళ్ళీ 3 ఉన్నాయి, డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో n-1 అంటే ఒకటి తీస్తే మనకి ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. 2. ఒకవేళ ఇక్కడ 4 ఉన్నాయనుకోండి, అప్పుడు n-1 4 - 1 అంటే ఒకటి తగ్గించాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అప్పుడు 3 వస్తుంది. ఇక్కడ మేడం 0.037 వచ్చింది. మరి ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న జీరోస్ బట్టి మీరు వాల్యూస్ తీసుకుంటాం. ఎప్పుడైతే జీరోస్ వచ్చాయి మీకు అదేమవుతుంది, మైనస్ వాల్యూ కింద మారుతుంది. సో ఇక్కడ 2 జీరోస్ వచ్చాయి కాబట్టి 2 వేసుకుని పై మనం బార్ అని పెడతాం. ఇక్కడ బార్ అనేది మనం మైనస్ క్యాల్కులేట్ చేస్తాం. 0.037 అంటే 3 బార్, 0.37 అంటే 1 బార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 56 అంటే 2 డిజిట్స్ కాబట్టి 1 పాయింట్ వస్తుంది, 4 తగ్గించండి. నెక్స్ట్ 65 అంటే 2 డిజిట్స్ అంటే n-1 అంటే 2 - 1 ఏమవుతుంది, 1 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 73 అంటే 2 డిజిట్స్ అంటే 2 - 1, సో ఇలా మనకి 1 పాయింట్ వచ్చింది. ఈ ఫస్ట్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న లాగరిథమ్స్ దగ్గరికి వెళ్ళి, లాగరిథమ్స్ మీరు చేసేటప్పుడు యాంటీ లాగరిథమ్స్, నాకు చాలా లాగరిథమ్స్ ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అయితే ఒక దాంట్లో ఒక టేబుల్ ఒక టేబుల్ తీసేసింది. ఓకేనా, లాగరిథం టేబుల్స్ క్లియర్ గా ఉంటుంది, అందులోనే మీకు వెళ్ళి ఇది చెయ్యాలి. సో 25 అని ఉన్నప్పుడు అక్కడ నెంబర్స్ స్టార్టింగ్ ఫస్ట్ కాలం లో నెంబర్స్ ఉంటాయి కాబట్టి 25 అక్కడ మనం చూస్తాం.
ఇప్పుడు ఇక్కడ 25 చూసినప్పుడు ఏమవుతుంది 1.3979. అక్కడ మనం 25 0 చూస్తారు మీరు, అర్థమైందా? నెక్స్ట్ 255 అంటే ఏం చేయాలి, 25 5 చూడాలి. 25 5 చూస్తే 2.4065 వస్తుంది. ఓకే, 4065. 356 మనం 2 వేసుకున్నాము, 35 6 చూడండి, దానికి 5514 వస్తుంది. 5514 వస్తుంది. 0.037 అంటే మనకి ఇక్కడ 0.037, ఇక్కడ 5682 వస్తుంది. 5682. నెక్స్ట్ 56 అంటే 56 మళ్ళీ 0 చూస్తారు, 1.7482. నెక్స్ట్ 65 మళ్ళీ 8129. నెక్స్ట్ 73 మళ్ళీ 8633 చేస్తారు. ఇలా మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. మనకి 73 0 చూస్తారు, 65 0. 65.1 ఉంటప్పుడు 65 మీకు 1 చూడాలి. ఉత్పత్తి ఇక్కడ ఏమి లేవు కాబట్టి 65 0 చూసేస్తారు. ఇలా 35 0. ఇక్కడికి వచ్చేసరికి 37 ఇలా చూసిన తర్వాత మనకి ఫార్ములా ఏంటి, జిఎం ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ బై ఎన్. ఎఫ్ లాగ్ ఎక్స్ అంటే మనకి ఇచ్చిన దాన్ని మీరు 5 into 1.3979 చేయాలి. గుణిస్తే మనకి ఏమొస్తుంది అంటే 6.9895 వస్తుంది. 6.9895. నెక్స్ట్ 8 into 2.4065 చేస్తే మనకి 19.252 వస్తుంది. 252. నెక్స్ట్ 12 into 2.5514 చేస్తే ఎంత వస్తుంది అంటే 30.6168 వస్తుంది. 6168. నెక్స్ట్ 16 into 2.5682 చేయాలి. ఇక్కడ చేస్తే 410912 వస్తుంది. సో 41 మళ్ళీ మనం నెగిటివ్ వాల్యూ కూడా బాగా పెట్టండి. నెక్స్ట్ 56 into 1.7482 చేస్తే 41.9568 వస్తుంది. ఇంటూ చెయ్యండి, గుర్తుకుందా? 24 into 1.748. నెక్స్ట్ 12 into 1.8129 చేస్తే 21.7548 వస్తుంది. నెక్స్ట్ 2 into 1.8633 చేస్తే 3.7266 వస్తుంది. ఓకే, ఇలా మీరు చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ జిఎం ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ కావాలి. అంటే మనకి ఏం కావాలి, సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్. సో సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ ప్లస్ వాల్యూస్ అన్నింటినీ కలపాలి. ప్లస్ వాల్యూస్ అన్ని కలిపితే మనకి 124.2965 వస్తుంది. 2965 వస్తుంది. దీంట్లో మళ్ళీ మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఏ మైనస్ చేయాలంటే 41.0912 చేయగా మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 83.2053 వస్తుంది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ వాల్యూ ఎంత వస్తుందంటే టోటల్ చేయగా మీకు 79 వస్తుంది. టోటల్ అంటే ఏం చేస్తారు, ఎఫ్ వాల్యూస్ అన్ని మీరు ప్లస్ చేయగా వచ్చే వాల్యూ 79 వస్తుంది. టోటల్ చేయండి. అలాగే మీకు ఎఫ్ లాగ్ ఎక్స్ మనకి ఇక్కడ మైనస్ లేకపోతే మొత్తం టోటల్ చేసేయచ్చు. కానీ మనకి ఇక్కడ 0.037 వచ్చింది కాబట్టి 41 బార్ వేసుకున్నాం. దాన్ని మనం ఏం చేసాం, మైనస్ చేసాము. మైనస్ చేయగా వచ్చిన వాల్యూ మనకి 83.2053 వచ్చింది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ వాల్యూ ఎంత, 83.2053 బై ఎన్ అంటే 79. therefore జిఎం అంటే జియోమెట్రిక్ షార్ట్ కట్ ఇది, మళ్ళీ ఏదో అనుకోకండి. యాంటీ లాగ్ ఆఫ్ 83.2053 బై 79 చేస్తే ఎంత వస్తుంది అంటే
1.0532 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జిఎం యాంటీలాగ్ చేయాలి. యాంటీలాగ్ అంటే మళ్ళీ ఏం చేస్తాం మనం 0.5 లో 3 చూసి ఇక్కడ చూడండి 0.5 లో చూడాలి. 0.5 లో 3 చూసి 2 కలుపుతారు. కలుపుగా మనకి ఎంత వస్తుందంటే 1. ఇక్కడ యాంటీలాగ్ వచ్చేసరికి మళ్ళీ దాని పక్కన ఎక్కడ ఉంటుంది, యాంటీలాగ్ అంటే వేరే టేబుల్ ఉంటుంది. సో మనం అందులో ఏం చేయాలి 0.0102 ఉంటుంది కాబట్టి 0.5 లో 3 చూస్తారు. అందులో కాలం లో 3 చూసి మళ్ళీ 7 డిఫరెన్సెస్ అని ఉంటాయి. అక్కడ 2 చూసి మనం ఆ వాల్యూని దానికి కలిపి అప్పుడు మనం వేసుకుంటాం. ఇక్కడ యాంటీలాగ్ ఎప్పుడు చూడాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ ముందు 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడేమో మనం మైనస్ చేసాము, ఇక్కడ ఏం చేస్తాము ప్లస్ చేస్తాము. ఇక్కడ n+1 చేస్తాం. ఇక్కడ ఒక స్థానం ఉంది, ఇంకోటి కలిపితే 1+1 ఎంత అయింది 2 డిజిట్స్ అయ్యాయి. 2 డిజిట్స్ అంటే ఎంత వస్తుంది మనకి 11.31 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ 11.31 మనకి ఆన్సర్ అవుతుంది. అదే ఇక్కడైతే మనం మైనస్ వచ్చినాం, ఇక్కడైతే మనకి యాంటీ లాగర్థం కాబట్టి ప్లస్ వచ్చింది. సో టేబుల్స్ మీ దగ్గర పెట్టుకొని మీకు ఈజీగా చేసుకుంటే ఇదంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎటొచ్చి ఇక్కడ లాగర్థం తీసుకోవడంలో మీకు ఆలోచన తీసుకోండి. మీరైతే అంతా యాజ్ యూజువల్ గా ఇండివిజువల్ సిరీస్ ఎలా ఫాలో అవుతారు అనేది అదే వస్తుంది. F*log x చేస్తారు. చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాము ఇక్కడ మైనస్ తీసేయాలి. ఒకవేళ ఇంకొక 0 పాయింట్ వచ్చింది అనుకోండి, ఆ మైనస్ కలిపేస్తారు. కలిపిన ఇచ్చిన వాల్యూని మళ్ళీ ఈ ప్లస్ వాల్యూ తీసేసి వచ్చింది మనకి ఇక్కడ చూసుకోవాలి. సింబల్ కూడా మీరు చూసుకుంటూ ఉండండి. ఇక్కడ 83.2053 వచ్చింది. దానికి మళ్ళీ మనం బై n అంటే ఇక్కడ సిగ్మా ఎఫ్ అని అర్థం, టోటల్ ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాదు డిస్క్రీట్ సిరీస్ లో. ఓకే 79 వేసుకున్నాను. 79 తో డివైడ్ చేస్తే 1.0523 వచ్చింది. దీనికి యాంటీ లాగ్ లాకి వెళ్తే దానికి వాల్యూ 0.5 లో 3 చూసి 2 కలిపాను, దానికి 1131 వచ్చింది. దానికి యాంటీ లాగడం ఎప్పుడు కూడా ఏం చేయాలి ఒక డిజిట్ పెంచుకోవాలి కాబట్టి ఇక్కడ 1 ఉంది, 1+1 2 డిజిట్స్ కాబట్టి దీనికి 2 డిజిట్స్ తర్వాత నేను పాయింట్ పెట్టడం అనేది జరిగింది. సో ఈ విధంగా జియోమెట్రిక్ మనం ఇండివిజువల్ సిరీస్ తో పాటుగా డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయలేదు మనం ఈ క్లాస్ లో చేసాము. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి కామెంట్స్ లో, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.